మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రవశించడం నిర్లక్ష్యం చేయకూడి అనే మాట మొదటి తెస్సలోనికల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 ఉంది. ఆ మాటను బట్టి మరి ప్రతిరోజు ఈ విధంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఈ దినం కూడా మనము ఒక వాక్య భాగం చదువుకొని మనము ఈ యొక్క కూడికలో ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 వచనం చదువుకుందాం. 9, 10, 11 వచనాలు చదువుకుందాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. చిన్న మాట ప్రార్థన చేసి ముందుకెళ్దాం. సర్వకృపానిధి ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్య యేసుక్రీస్తును మాత్రమే కనపరచండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే అగుపరచమని నాయన మనుషుడు మరుగవ్వాలి, కృప చూపించండి. పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు బయలుపరచండి, వాక్శక్తి అనుగ్రహించండి. ప్రభువు ఆత్మ సమృద్ధిగా నాకు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నాయన కల్పనా కథలు, మితం లేని వంశావళులు ప్రభు ఇవన్నీ నాయన వివాదాలతో సంబంధించినవి, ఇవి ఏర్పాటుకు విరుద్ధమైనవి. మాకు నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును మాకు ఇచ్చారు. ఈ ఏర్పాటులో నాయన మీ యొక్క మర్మాన్ని బయలుపరుస్తున్నారు. నాయన ఈ సమయంలో ఆ దేవుని మర్మమైన క్రీస్తుని మాత్రమే అగుపరచండి. సంఘానికి కావాల్సిన మా ప్రభు, సార్వత్రిక సంఘానికి కావాల్సిన వర్తమానం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాకు తండ్రి నాయన నేను ఏమాత్రం శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మరి తండ్రి దేవుని శక్తియు నాయన పరిశుద్ధాత్మ కనపరిచి దృష్టాంతం ఎత్తి చెప్పడానికి కృప చూపించండి. వినువారికి మేలు కలుగునట్లుగా నా నోట క్షేమాభివృద్ధికరమైన మాటలు అందించండి. నాయన మరి మీరే కృప చూపించి సహాయం అనుగ్రహించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-11 వచనం, 9, 10, 11 వచనం చదువుకున్నాం. చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదాము. చూడండి, ఇక్కడ 9వ వచనంలో దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా కదా. విశ్రాంతి అని ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు? వాగ్దానం. విశ్రాంతి అంటే ఏంటిది? వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి ఆయనతో పాటు మృతి పొందాడు, ఆయనతో పాటు లేపబడ్డాడు, ఆయనతో పాటు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట మనము చాలాసార్లు చదువుకున్నాం. 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మరొక మాట గల్తీయులకు రాసిన పత్రికలు కూడా ఏముందంటే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 8
రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన కొరకై, మన అపరాధాల కొరకై చనిపోయాడు, తిరిగి లేచాడు. అంతేకాదు మనల్ని కూడా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను అని ఉంది ఎఫెసీ 2:7 ప్రకారం. సో ఆయన విశ్రమించాడు తన కార్యాన్ని ముగించి. మనం కూడా ఆ విశ్రాంతి అంటే ఆ పరిశుద్ధ స్థలంలో మనం కూర్చుండి ఉన్నాం. అయితే ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, వారు పడిపోయినట్లుగా 4వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఈ మాట ఎవరి గురించి రాస్తుందంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి రాస్తున్నారు. అయితే అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు వారు ఏమైపోయారు? వారి అవయవములు అరణ్యంలో రాలిపోయాయని రాశాడు హెబ్రీ గ్రంథకర్త. ఎందుకంటే వారు ఆయన మాటని వినలేదు. అందుకని అంటాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరుచుకొనకూడి అంటాడు 3వ అధ్యాయం 8వ వచనంలో. అలాగే మరికొన్ని మాటలు ఇక్కడ చూసినట్లయితే ఈ 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. అంటే దేవుని మాటకు వారు అవిధేయత చూపారు, వారు అవిధేయులుగా ఉన్నారు. ఇక్కడనే 19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. అంటే వారు అవిధేయులుగా అవిశ్వాసంతో ఉన్నారు. దేవుని మాటను వారు పట్టించుకోలేదు, దేవుని మాట వారు వినలేదు. 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై ఉండలేదు. కాబట్టి వారు వాక్యాన్ని వినలేదు, వారు దేవునికి కోపాన్ని పుట్టించారు. కాబట్టి దేవుడు ఐగుప్తు నుంచి వారిని విమోచించాడు. వాగ్దాన దేశంలో వారు ప్రవేశపెట్టాలని నిశ్చయించినప్పుడు వారు ఆయన మాట వినకుండా అరణ్యంలో ఆయన శోధించారు, ఆయన మార్గాన్ని తెలుసుకోలేదు. కాబట్టి దేవుడు వారితో కోపంతో ప్రమాణం చేసి ఏమన్నాడంటే, మీరు ఆ యొక్క దేశంలో ప్రవేశింపలేరు అని. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూసుకున్నట్లే మరొకసారి, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము వారు క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. రోమపత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా 25వ వచనంలో కూడా, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన కొరకే లేపబడ్డాడు, మన నీతిమంతులుగా చేయడానికే లేపబడ్డాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నాం, పరిశుద్ధ స్థలంలో కూర్చున్న వారం మనము. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఏమంటాడంటే ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును కదా. యెహోషువ విశ్రాంతి కలుగజేయలేదు. అంటే యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా ఎంచబడ్డాడు, వారిని వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. కానీ యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేయలేదు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎందుకంటే కారణాలు చెప్తాడు ఇక్కడ 3వ అధ్యాయంలో. ఎందుకు మరి ఆ ప్రజలు వాగ్దాన దేశాన్ని పొందుకోలేదు, వారిని అనుభవించలేదంటే చూడండి, 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలా అంటాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల. అంటే మనల్ని వినమని చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని శబ్దాన్ని, దేవుని మాటను వారు తృణీకరించారు, దేవుని మాటను వారు అంగీకరించారు, వినలేదు, త్రోసిపుచ్చారు. అందుకని 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా అంటాడు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై ఉండలేదు. అంటే అర్థం ఏంటిది? దేవుని వాక్యాన్ని, దేవుని మాటని వారు పట్టించుకోలేదు, దేవునికి లోబడలేదు. అందుకనే ఇక్కడ 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడంటే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాడు అంటే ఇశ్రాయేలుని గురించి ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపలేరు. ఎందుకంటే
ఇక్కడ అంటున్నాడు అవిధేయులైన వారిని గురిచే కదా 18వ వచనంలో, అంటే వారు దేవుని మాటకి అవిధేయత చూపారు. 19వ వచనం అంటాడు కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి, అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయిరి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన విశ్రాంతిలో మనము ఆయనతో పాటు కూర్చున్నాము. మరి మన జీవితంలో అన్ని కార్యాలు ముగించబడ్డాయని కూడా మనం నమ్మాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చనిపోయాడు, మన కొరకు మరణాన్ని రుచి చూశాడు. ఆయన ప్రతి మనుషుని కొరకు దేవుని కృప వలన ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఎందుకంటే ప్రతి మనుషుణ్ణి తనకు స్వకీయ సంపాద్యంగా చేసుకోవాలని ఆయన చిత్తమై ఉంది. ప్రతి మనుషుని ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకోవాలి, తన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలి, దేవుని ప్రజలుగా చేసుకోవాలని ఆయన ఇష్టం అన్నమాట. ఎందరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారిని ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు. వారికి ఒక ఉన్నతమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని క్రీస్తులో ఉంచాడు. ఎవరిలో ఉంచాడంటే క్రీస్తులో తనే దేవుడు ఉంచాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను కదా. ఈ ఫుట్ నోట్లో ఏముంది? 2వ నంబర్ మీద మనకు ఒక స్వాస్థ్యం ఏర్పరిచాడు. అంటే యేసుక్రీస్తులో మనకి ఏముందంటే స్వాస్థ్యం ఉంది. ఏముంది? స్వాస్థ్యము. ఆ తర్వాత 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని, అంటే ముందుగా యేసుక్రీస్తులో ఏముందంటే స్వాస్థ్యాన్ని ఏర్పరిచి ఆయన్ని ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, ఆ జీవితాన్ని అనుభవించడానికి ఆయన్ని మన కొరకు బలిగాను అర్పణగాను అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తులో మనకి ఏముందంటే స్వాస్థ్యము ఉంది, జీవితం ఉంది, వాగ్దాన జీవితం ఉంది. కాబట్టి ఆయన తన పనిని ముగించి విశ్రమించాడు. మరొక బలి లేదు కదా. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే యాజకులు బలులు అర్పిస్తున్నారు. ఎవరైతే అపరాధం జరిగిస్తున్నారో, పాపం చేస్తున్నారో వారు బలి పశువుని తీసుకొస్తున్నారు, ఆ యాజకునికి అప్పగిస్తున్నారు. వారి నిమిత్తమే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కానీ మళ్ళీ తీసుకొస్తున్నారు, ఏటేటా తీసుకొస్తున్నారు ఆ బలుల్ని. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందంటే ఆ యాజకులు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు, అంటే ప్రతి సంవత్సరం అర్పిస్తున్నారు ఒకటే విధమైన బలులు. మళ్ళీ మాటికి అర్పిస్తున్నారు. ఎలా అర్పిస్తున్నారు? మాటికి అర్పిస్తున్నారు. కాబట్టి ఆ యాజకులు కూర్చున్నట్టుగా మనకు కనబడట్లేదు. ఆ యాజకులు పని సంపూర్తి చేసి కూర్చున్నట్టుగా కనబడట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక్కసారి అప్పగించబడ్డాడు మన కొరకై. ఆయన ఒక్క పుణ్యకార్యం ద్వారా తను ఆశ్రయించి వారందరినీ నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన ఒక్కసారి ఆ పని ముగించి విశ్రమించాడు. ఎక్కడ విశ్రమించాడు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున విశ్రమించాడు ఆయన. కాబట్టి మరొక బలి లేదు. ఆయన మొదటి రాకడలో మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి పని అనేది ముగించబడి దాన్నే సమాప్తమైన పని అంటారు. ఏమంటారు? సమాప్తమైన పని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని కదా. తండ్రితో ఏమంటున్నాడు ప్రభు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని. ఆయన ఈ భూమికి వచ్చిన పని ఆయన పూర్తిగా నెరవేర్చి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మరి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు ఆ విశ్రాంతిలో, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపలేదంటే వారు దేవుని కోపం పుట్టించారు, దేవుని మాటకు అవిధేయత చూపారు. అంతేకాదు వారు అవిశ్వాసము చేతనే ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేరని 3వ అధ్యాయంలో మనం కంక్లూజన్గా చూస్తాం. ఇంకా ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో 9వ వచనంలో వారు కోపం పుట్టించారు. 8వ వచనంలో కోపం పుట్టించారు. 9వ వచనంలో
ఆయన 40 సంవత్సరాలు వారి మధ్య ఉండి కార్యము చేసినప్పటికీ వారి పితరులు దేవుని శోధించారు, పరీక్షించారు. అయితే ప్రభు అన్న 10వ వచనంలో నా మార్గాల్ని తెలుసుకోలేదు, ఆయన మార్గం ఏంటిది, ఆయన చిత్తం ఏంటిది అనేది వారు ఎరగకుండా దేవుని శోధించారు. దేవుని ద్వారా మేలు పొందుకుంటూ బండ యుద్ధ నీళ్ళను రప్పించాడు, ఆయన మన్నాన్ని కురిపించాడు. వారి చెప్పులు పాతగిరలేదు, వారి వస్త్రాలు కూడా పాతగవ్వలేదు కదా. ఇంతగా వారిని పోషించాడు ఆయన. మాంసం అడితే మాంసం ఇచ్చాడు. నిర్గమకాండంలో అంటాడు 19వ అధ్యాయంలో, గద్దరెక్కల మీద మిమ్మల్ని తీసుకొచ్చాను అంటాడు కదా. వారి కళ్ళ ముందే సముద్రంలో, ఎర్ర సముద్రంలో ఫరో యొక్క రథములు సీసం వలె తేలియాడాయి. వాళ్ళు మునిగిపోయారు వాళ్ళు అందులో. కానీ ఆ యొక్క సముద్ర మార్గంలో వారు సేఫ్గా వచ్చారు బయటికి. సో ఇవన్నీ కార్యాలు వారు చూశారు. అయినప్పటికీ దేవుని వారు శోధించారు, దేవుని మాట వినలేదు. వారు ఏమనుకున్నారంటే యెహోవా చెప్పినంత మేము చేసేదము, అంటే మా అంతటా మేమే ఆ వాగ్దాన దేశాన్ని పొందుకుంటామనే స్వనిధిలోకి వారు వెళ్ళిపోయారు. రోమపత్రిక 10వ అధ్యాయంలో అంటాడు 3వ వచనంలో, వారు స్వనీతిని స్థాపింపబోనుకుంటున్నారు. అంటే దేవుని నీతికి వారు లోబడలేదు. దేవుడేమో వారిని తన సొంత శక్తి ద్వారా ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాలని ఆయన ఆశపడి ఉంటే వీరేమో యెహోవా చెప్పినంత చేసేద్దామని వారు ఒక కొత్త వారి స్వనీతిని స్థాపింపుకున్న వాళ్ళు. దాని ద్వారా దేవుడు వారికి ఒక నిబంధన చేశాడు. ఏంటంటే ధర్మశాస్త్ర నిబంధన. దాన్ని 10 ఆజ్ఞలు గల నిబంధన అంటారు. దాన్ని శరీరానుసారంగా నెరవేర్చగల నిబంధన అంటారు. అందుకని అంటున్నాడు హెబ్రీపత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోషువ మీకు విశ్రాంతి కలుగజేసిన ఎడల మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకే పోవుదంటాడు కదా. అది ఏ దినం అంటే నేడు అనబడి దినం. ఈ నేడు అనబడి దినం అంటే ఏంటిదంటే దావీదు గ్రంథం అంటే కీర్తన పుస్తకాలు ఉంటుంది. ఏంటంటే ఈ నేడు అనబడి దినము సంఘకాలంలో సమాప్తమైన పని జరిగింది. యేసుక్రీస్తు బలి ద్వారా జరిగింది. యేసుక్రీస్తు పరలోకంలో విశ్రమించడం ద్వారా భూమి మీద సంఘం ఏర్పడింది. యేసుక్రీస్తు పరలోకంలో విశ్రమించడం ద్వారా భూమి మీద సంఘం ఏర్పడింది. మీరు చూసినట్లయితే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకను తీసి అవ్వను నిర్మించాడు కదా. ఇదందరికి మనం చదువుతూ ఉంటాం ఆది కాండంలో. ఆదాము గాఢ నిద్రలో హవ్వ నిర్మించబడింది. యేసుక్రీస్తు విశ్రమించడం ద్వారా సంఘము నిర్మించబడింది. భూమి మీద సంఘము ఏర్పాటైంది ప్రియులారా. కాబట్టి ఈ నేడు అనబడి దినంలో మనం విశ్రాంతి మనకు నిలిచింది, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది. అంటే ఈ విశ్రాంతిలో ఉండే మేలులు, ఈ విశ్రాంతిలో ఉండే సంతోషాన్ని మనం అనుభవించడానికి అర్హులంగా చేయబడ్డాం. అర్థమవుతుంది ప్రియులారా. వారు కోపం పుట్టించారు, వారు దేవుని మార్గాన్ని తెలుసుకోలేదు, వారు దేవుని శోధించారు, దేవుని విసిగించారు. కారణం ఏంటిదంటే వారు అవిధేయత చూపారు. వారు అవిశ్వాసం ఉంచారు ఆయన పట్ల. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరే అన్నాడు 3:18 హెబ్రీ పత్రిక. కాబట్టి కానీ మనమైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాము. ఆయన విశ్రాంతిలో ఆయనతో పాటు కూర్చున్నది ఎందుకంటే ఆ విశ్రాంతి అనుభవించడానికి కదా. అందుకని అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, మనం ఆయనతో పాటు కూర్చున్నాం కదా. ఎందుకు కూర్చున్నామంటే ఆయన కృపా దైశ్వర్యం ఎట్టిదో అనేది రాబోయుగాల్లో, అంటే ఈ సంఘకాలంలో, మనం ఈ శరీరమందున్న ఈ కాలంలో చూడడానికి ఆయన కృపా మహదైశ్వర్యం ఎటువంటిదో, ఆయన ఎంత ప్రేమ గలవాడో ఆ ప్రేమను తెలుసుకోవడమే మనకి ఈ కాలంలో అప్పగించబడింది. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన కార్యాలు ఎట్టివో, ఆయన మనస్సు ఎట్టిదో అని ఎరగడానికే మనని కూర్చోబెట్టాడు. ఆ విశ్రాంతి ఆయనతో పాటు మనం విశ్రమించాం. అయితే నేడు సంఘానికి వస్తున్న విశ్వాసి ప్రతి విషయంలో విశ్రమించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూడండి 38వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు ఎవరింటికి వెళ్తారంటే మరియా మార్తల ఇంటికి వెళ్తాడు. 40వ వచనంలో మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంది. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. కానీ మరియా
39వ వచనంలో మరియా, అందుకు మరియా ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరి ఎక్కడుంది? యేసుప్రభు పాదాల దగ్గర ఉంది, వింటా ఉంది. అంటే ఆయన మాట వింటుంది, ఆయన శబ్దం వింటుంది. దేవుడు అదే ఇష్టపడుతున్నాడు. అంటే మనం అనేక పనులను గురించి తొందరపడి విచారించే అవసరం లేదు. ఇక్కడ మార్తతో ప్రభు అంటున్నాడు 41వ వచనంలో, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏంటి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవడం అంటే, మరియా దేవుని క్రీస్తు పాదాల యొద్ద గడుపుతూ ఉంది, అంటే విశ్రాంతిలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు, దేవునితో పాటు మనం కూడా విశ్రాంతిలో ఉన్నామని ఎంచుకోగలిగితే మనం కూడా విశ్రమిస్తాం. దానికి కారణం ఏంటిదంటే దేవుని వాక్యం అందరికి వస్తుంది. చూడండి, ఒక్కోసారి మనం సమాధానం కోల్పోయినప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు దేవుని వాక్యం అందుకు రాదు. ఎందుకంటే మనం వాక్యం మీద మనసు పెట్టాం కాబట్టి. కానీ ఎప్పుడైతే వాక్యం వినాలని మనసు కలిగి మనం వాక్యం విన్నప్పుడు మనం విశ్రమిస్తాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆ విషయంలో. విశ్రాంతి అంటే ఏంటిదంటే సమాప్తమైన పని. అంటే మన జీవితంలో ఏదైతే జరగాలని మనం కోరుకుంటామో అది ఆల్రెడీ జరిగిందని నమ్ముతాం. ఆ టైంలో దాని గురించిన వాగ్దానాలు పొందుకుంటాం. ఆ వాగ్దానాలు బట్టి నిరీక్షించినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, ఆనందం ఉంటుంది. అది నెరవేరబడ్డప్పుడు అది ప్రభువును స్తుతిస్తాం అన్నమాట. మార్త అనేక పనులను గురించి విచారించి తొందరపడుతుంది. చింతలో ఉండి ఏమంటుందంటే, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటుంది. నీకు చింత లేదా అని ప్రభువుని అంటుంది ఆమె. వాస్తవంగా చింత కలిగింది ఎవరంటే మార్త. ప్రభు యొక్క విశ్రాంతిని పాడు చేయాలని చూస్తుంది ఆమె. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, అవసరమైనది అది కాదు, మరియా ఉత్తమమైనది ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యుద్ధం నుండి తీసివేయబడదు. కాబట్టి మనం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. అదేంటిదంటే, యేసు ప్రభు మన కొరకు సమర్థమైన పని జరిగించాడు. సిలువలో మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన జరిగించడం మనం నమ్మాలి. మనకు ఒక స్వాస్థ్యం ఏర్పరచాను అని రాశాడు కదా. అంటే మన లైఫ్ ఆల్రెడీ డిజైన్ చేయబడింది యేసుక్రీస్తులో. మనం ఏ ప్రయాణం గుండా వెళ్ళాలి, మనకి ఏం కావాలి, అన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. వాటి మనము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మనలో ఉన్నది. ఎందుకంటే ఆయన నా వాటిలోని మీకు తెలియజేసి సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాడు. అంటే జరగబోయే సంగతులు మాకు చెప్తాడు. వాటి విషయమై మనం నిరీక్షణ కలిగి ఉంటాం. కాబట్టి మనము ఆయనతో పాటు విశ్రామించామని నమ్మాలి. నేను కూర్చున్నాను, పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాను అని నమ్మితే మన ప్రతి పని ముగించబడిందని మనము నమ్మితే ఆ పనిలో ముగించబడిన పనిలో మనము వెళ్తామన్నమాట. ఎందుకంటే మరొకసారి ఆ మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అంటే మన కార్యాలు ముగింపజేయబడాలంటే ఆయనతో పాటు చెప్పండి విశ్రమించాం, మనం ఆయనతో పాటు కూర్చున్నాం అని మనం నమ్మాలి. ఆ విశ్రాంతి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, ఆయన వాక్యం లోబడుతున్నప్పుడు, ఆ వాక్యానికి విధేయత చూపుతున్నప్పుడు మనం కూడా విశ్రమిస్తాం ఆ పనిలో. అప్పుడు దేవుడు ఇనిషియేట్ అయ్యి ఆ కార్యంలోకి మనల్ని తీసుకెళ్తాడు. మార్త తొందరపడుతుంది, విచారిస్తుంది కదా. మనం కూడా చాలా విషయాలను తొందరపడతాం, విచారిస్తాం. ప్రభు అన్నాడు అవసరమైనది ఒకటే, నేను మీ పనులన్నీ ముగించాను, మీరు నమ్మండి. సిలువలో ఆయన వెలపెట్టాడు మన కార్యాలన్నిటి కూడా. మనకి ఏం కావాలో అన్నిటి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు, వెల చెల్లించాడు. అది నమ్మి మనం కూర్చున్నట్లయితే మనం దాన్ని అనుభవిస్తాం. ప్రియులారా గమనించండి. 127వ కీర్తనలో ఏముంటుందంటే చూడండి ఒక మాట. 127వ కీర్తన 127వ కీర్తన 2వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే నిద్రించడం అంటే ఇక్కడ ఇది మత్తు కాదండి, మత్తు కాదు. ఇదేంటిదంటే
ఆయన మన కొరకు పని మొత్తం ముగించాడని నమ్మడం. అర్థమవుతుందా? మన కొరకు పని ముగించాడని నమ్మడం. నమ్మినప్పుడు ఆయన మనకి ఇస్తాడు, ఆయన మనకు దయచేస్తాడు. పిల్లారా గమనించండి, ఆయన మన కొరకే విశ్రమించాడు, పరలోకమందు సమాప్తమైన పని జరిగించాడు. ఇంకా మన జీవితంలో ఏదైనా పెండింగ్ ఉంది, ఇంకా నాకు అది లేదు ఇది లేదు అనే తాత్పర్యం మనం కలిగి ఉండకుండా ఆయనతో పాటు మనం విశ్రమిస్తే మన పనులన్నీ కూడా ముగింపు చేయబడతాయి. మరొక మాట చదువుకుందాం. రూతు గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుంచి, పాత నిబంధన పుస్తకాల నుంచి రూతు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అతడు పండుకొనిన స్థలము గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయును. అర్థమవుతుందా? ఎవరు చెప్తుంది మాట? నయోమి చెప్తుంది రూత్తో. నువ్వు బోయాజు పొలమునికి వెళ్ళాలి. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలాన్ని గుర్తుపట్టాలి. అంటే ప్రభువు మన కొరకు విశ్రమించడానికి దాన్ని మనం గుర్తుపట్టాలి. ప్రభు మన కొరకు కూర్చున్నాడని నమ్మాలి మనం ఫస్ట్. మెల్లగా బట్ట తీసి నీవు పండుకొనవలెను, నీవు చేయవలసిన దాన్ని అతనికి తెలియజేయను. అర్థమవుతుందా? నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయను. అంటే ఆయన కూర్చున్నాడు, నువ్వు కూడా కూర్చుంటే నెక్స్ట్ నువ్వేం చేయాలనో ఆయన చెప్తాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ నువ్వేం చేయాలనో ఆయన చెప్తాడు. కాబట్టి మరి ఏ పని పెట్టుకోకుండా, నేనేం చేయకుండా ప్రభు ఎలా సహాయం చేస్తాడంటే ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన సిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు కదా. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆయన ఊరకుండేవాడు కాదు. ఈ బోయాజు ఎవరంటే యేసుక్రీస్తుకు ముగ్గుర్తిగా ఉన్నవాడు. అతని గురించి రాయబడిన మాట ఏంటిదంటే 2వ అధ్యాయం 1వ వచనంలో, అతడు చాలా ఆస్తిపరుడు. క్రీస్తులో కూడా మనకు సర్వ సమృద్ధి ఉంది కదా. ఆయన సర్వకృపానిధి ప్రభు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన మనకు ప్రతిదీ దయచేస్తాడు. మనము రెస్ట్లోకి వస్తే, మన విశ్రాంతిలోకి వస్తే ఆయన మనం ఏం చేయాలో మనకు ఆయన బోధిస్తాడు, మనకు ఆలోచన చెప్తాడు. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు, మనకు ఆలోచన చెప్తాడు, మనకు దయచేస్తాడు ఆయన. అర్థమవుతుందా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. 38. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. మనం దేనికోసం కష్టపడలేదో దాన్ని కోయడానికే మనం ఈ కాలంలో ఉన్నాం. అందుకని ఈ కాలం ఏంటంటే కోతకాలం. సంఘకాలం అంటే ఏంటంటే కోతకాలం. మనం పొందుకునే కాలం, ఇది అనుభవించే కాలం. సోర్స్ ఏంటిదంటే యేసుక్రీస్తే. మరి ప్రాసెస్ ఏంటిదంటే విశ్రాంతిలో ఉండాలి. విశ్రాంతిలో ఉంటే మనం పొందుకుంటాం. మనం దేని కొరకైతే కష్టపడలేదో మనము దాన్ని కోయటకు మనల్ని పంపాడు ఆయన. ఇంకో మాట ఇక్కడనే, ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశించున్నారు. కాబట్టి ప్రభు మన కొరకు సిలువలో విత్తబడ్డాడు. ఆ పంటను మనం కోసుకుంటున్నాం. అర్థమవుతుందా? మనం ఎంత రెస్ట్లో ఉంటామో అంతగా మనము ప్రభు ద్వారా సమస్తాన్ని అనుభవిస్తాం. ఇక్కడనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను, ఆ చోట చాలా పచ్చికై ఉండెను కదా. ప్రభు ఏమంటున్నాడు? జనుల్ని కూర్చుండబెట్టమంటున్నాడు. కూర్చుండబెట్టి ఏం చేస్తున్నాడు? వడ్డించమని చెప్తున్నాడు. ఆ చోట ఏముందంటే పచ్చిక ఉంది, పచ్చిక. మనం కూర్చుంటే అక్కడ ఏముంటుందంటే ఫీడింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? మనం కూర్చుంటే ప్రభు మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు ఆయన. ఎఫ్ఎస్సి పత్రికలు ఉంటుంది అన్నమాట. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం ఉంటుంది అనుకుంటా.
ఆయన సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. కాబట్టి మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఇక్కడ కూర్చుని ఎందుకు చెప్తున్నాడంటే రెస్ట్, మనం విశ్రమిస్తే ఆయన మనం పోషిస్తాడు. మనం ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో కూర్చున్న వారికి వడ్డించెను, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. కూర్చున్న వారికి ఏం చేస్తున్నాడు? ఆయన వడ్డిస్తున్నాడు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేశారు కదా. చూడండి, గమనించండి, ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. వారు తృప్తిగా తిన్నారు, ఏమీయో నష్టపడకుండా, అంటే నష్టం లేదు. నెక్స్ట్ మిగిలిన ముక్కలు ఎత్తారు, వాళ్ళు పోగు చేశారు. కాబట్టి మన జీవితంలో మనం కూర్చుంటే మనం తృప్తిని అనుభవిస్తాం, నష్టం మన జీవితం చూడం. అంతేకాదు మిగుల్ని మనం చూస్తాం అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడంటే ఆయనతో పాటు మనం కూర్చున్నామనే నమ్మకం ఉంటే. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం వాగ్దానం ఇంకా నిలిచి ఉంది ప్రియులారా, Hebrews 4:1. కాబట్టి ఆయన మన కొరకు కూర్చున్నాడు, మన పనులన్నీ ముగించబడే నమ్మితే మనం ఇంకా శ్రేష్టంగా మనము జీవించగలుగుతాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చెప్పండి, ఊరకుంటే అంటే రెస్ట్లో ఉంటే మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. రెస్ట్లో ఉంటే బలం వస్తుంది. రెస్ట్లో ఉంటే మనము సమృద్ధిని అనుభవిస్తాం. రెస్ట్లో ఉంటే మనం నష్టం చూడం, మిగులునే చూస్తాం. కీర్తనకారుడు అంటాడు, ఆయన పచ్చిక గల చోట నన్ను పరుండ చేసి ఉన్నాడు అంటాడు 23వ కీర్తనలో. కాబట్టి గాఢాంధకారంలో సంచరించడం నేను దేనికి భయపడను, ఎందుకంటే ఏ అపాయం కూడా మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ కూర్చున్నాం, జరిగిపోయిన పనిలో కూర్చున్నాం. అర్థమవుతుందా? మన ప్రధాన యాజకుడు మన పక్షాన జీవిస్తున్నాడు. ఆయన తన యుద్ధకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవిస్తున్నాడు. మన పక్షాన ఆయన ఉన్నాడు, మన కొరకు జీవిస్తున్నాడు. ఆయన కూర్చున్నాడు. మనం కూర్చున్నట్లయితే మనం కూడా మన జీవితంలో సమస్తాన్ని పొందుకుంటాం. వీళ్ళని గమనించండి, ఏ విషయంలో తొందరపడకుండా, విచారించకుండా, మరి ప్రభు వైపు చూస్తే, ప్రభు మాటని మనము శ్రద్ధగా వింటే మనం పొందుకుంటాం. మెరీబా నీళ్ళ వద్ద ఆయన ప్రమాణం చేశాడు. ఏమనంటే, నేను ప్రమాణం చేసి చెప్తున్నా, మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపారు. కానీ దేవుని ప్రజలమైన మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అంటే ఆయన విశ్వాసం ఉంచిన మనకు ఆ విశ్రాంతిలో ప్రవేశించే ధన్యత దేవుడు ఇచ్చాడు. విశ్రాంతిలో అంటే సమర్పమైన పనిలో, ముగించబడిన పనిలో మనం అందులో ప్రవేశిస్తే, అది నమ్మితే మన జీవితంలో ప్రతి సమస్య కూడా, ప్రతి కార్యం కూడా అది నెరవేర్చబడుతుంది. అర్థమవుతుందా? నిర్గమకాండము 19వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీరు నా మాట శ్రద్ధగా విననేయడలా అంటాడు. వారు వినలేదు కాబట్టి ఆ దేశాన్ని పొందుకోలేదు. వారు వినలేదు కాబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేదు. అవిధేయత చూపారు. దాన్ని అవిధేయత కింద దేవుడు లెక్కించాడు, అవిశ్వాస కింద దేవుడు రాయించాడు. కానీ ప్రభు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాస వాక్యం మన యుద్ధకు వస్తున్నప్పుడు దాన్ని నమ్మి మనము ఆమెను చెప్తే, దాన్ని నమ్మి మనం ముందుకెళ్తే మనము ఆ వాగ్దానాన్ని, లేకపోతే ఆ విశ్రాంతి మనం అనుభవిస్తాం. పిల్లారా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఆయన స్వభావం ఏంటిదంటే ఆయన ఎప్పుడు రెస్ట్లో ఉంటాడు. కాబట్టి మనం కూడా రెస్ట్లో ఉండాలి. ఆయన స్వభావం రెస్ట్లో ఉంటాడు. సంఘాన్ని ఆయన కూర్చునిబెట్టాడు. సంఘంలోనే మనం ఉన్నాం కదా. సంఘం ఆయన శరీరం కదా, ఆయన నింపుతాడు. ఎఫెసీ 1:23 ప్రకారము సమస్తంను పూర్తిగా నింపుచున్నవా అని సంపూర్ణత అయ్యున్నది. ఏంటిది? సంఘం. అంటే ఆయన నింపుతాడు. మన జీవితంలో ఏది లోటు ఉందో అది ఆయనకు తెలుసు. ఆయన నింపుతాడు. దాని కొరకు కూడా ఆయన వెల చెల్లించాడు. అది అనారోగ్య సమస్యనా, లేకపోతే ఆర్థిక సమస్యనా, లేకపోతే ఇంకా ఏదైనా కానీ అది ఖచ్చితంగా ఆయనకు తెలుసు. దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఖచ్చితంగా ఆ లోటు తీరుస్తాడు ఆయన. మన బోయస్ చాలా ఆస్తిపరుడు అనమాట. దేవుడు క్రీస్తు యేసును తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం ఒక మాట చూసుకుందాం. లూకాసు వార్త, లేకపోతే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము
25వ వచనం 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. కదా, ఎంతో వైద్యుని సంప్రదిస్తుంది, తిప్పలు పడుతుంది, తన ధనాన్ని వృధా చేసుకుంది, తను కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడింది. కాబట్టి ప్రియులారా, మనం ఆయన విశ్రాంతిని అనుభవించకపోతే మన ధనం కూడా వృధా అవుతుంది. ఎందుకంటే దేవుడు ఉచితంగా మనకు దయచేశాడు, దాన్ని మనము క్రియల ద్వారా పొందుకోవాలనుకుంటే అది మనకు ప్రయోజనం ఉండదు. మన ధనం వృధా అవుతుంది, మన సమయం వృధా అవుతుంది. ఆమె మరింత సంకటపడింది, అంటే చాలా బాధపడుతుంది. మన జీవితం కూడా చాలా మనం బాధ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెంటనే ఏం జరిగింది, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతును అనుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె బాధ నివారణ అయింది. రక్తధార కట్టింది, బాధ నివారణ అయింది. కాబట్టి పిల్లలు గమనించండి, మనం ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయనతో పాటు కూర్చున్నామని నమ్మితే వెంటనే మన కార్యాలు జరుగుతాయి. మరింత సంకటపడేంత అవసరం లేదు, దుఃఖపడేంత అవసరం లేదు, వ్యయపరిచేంత అవసరం లేదు. బహు తిప్పలు పడింది ఆమె వైద్యుల చేత. ఆ కాలంలో మరి ఎంతమంది వైద్యులు తెలియదు, కానీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది ఆ స్త్రీ. ఇక్కడనే లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయము లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పాను. కదా, వారు రాత్రంతా ప్రయాసపడుతున్నారు, ప్రభు స్వరం వింటలేరు, ప్రభుకు దూరంగా ఉన్నారు, ప్రభు విశ్రాంతిలో విశ్రమించకుండా. అంటే ప్రభు చేస్తాడు, ప్రభు సహాయకుడు అనే మాట పట్టించుకోకుండా ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మేము రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు అని అంటే లేదు అనే అనుభవం అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. అప్పుడు ఏమైంది, విస్తారవంత చేపలు పట్టారు, వలలు పిగిలిపోయేంత చేపలు పట్టారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, మనం విశ్రమిస్తే మనకు ఆలోచన చెప్తాడు ఆయన. నువ్వు బట్ట తీసి పడుకో, నీవు చేయని అయ్యం ఏమంటుంది, నువ్వు బట్ట తీసి పడుకో, నీకు ఆ మనుషుడు నువ్వేం చేయాలో ఆ మనుషుడు నీకు చెప్తాడు. కాబట్టి ప్రభు మనకు చెప్తాడు, మన పరిశుద్ధ ఆత్మను ఉంచాడు, మనకు శాస్త్రాన్ని ఏర్పరిచాడు, ఆయన మనకు బోధిస్తాడు, సంబంధించబోయే సంగతులు చెప్తాడు. మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, విస్తారమైన పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వార్త విషయం చూసాం కదా ఇంతకుముందు, మనము తొందరపడి విచారించాల్సిన అవసరం లేదు. ఆ స్త్రీ కూడా తన జీవితంలో అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, అదే తనకున్న వ్యయమంతా ఖర్చు పెట్టుకుంది. వీరు కూడా శిష్యుడు రాత్రంతా ప్రయాసపడుతున్నారు, కానీ నీ మాట చొప్పున వలలు వేస్తామన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకొని, లూకాసు వార్త 5:5, అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. కదా, ఆ మాటను బట్టి. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ హెబ్రీ పత్రికలో వాళ్ళు నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా అన్నాడు. అంటే ఆయన మాట మనం వింటే మనకు ప్రయోజనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చూడండి ఒకసారి. ఇక్కడనే 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాబట్టి వాక్యాన్ని మనం వినాలి, మనల్ని విశ్రమింపజేసే వాక్యం మన దగ్గర రావాలి. అర్థమవుతుందా? అంటే సమాప్తమైన పని గురించి చెప్పే సేవకుడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు సిలువలో జగత్ పునాది వేయబడక ముందే ఆయన సమస్తాన్ని ముగించాడనే ఆ యొక్క నమ్మకత్వాన్ని, లేకపోతే ఆయన మన కొరకు సమస్త కార్యాన్ని చేసి జగత్ పునాది వేయబడక ముందే ఆయన దాన్ని నిర్ణయించాలని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాట ఏముందంటే, ఇక్కడ 3వ వచనంలో, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. అంటే జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన మన కొరకు ఏం చేయాలో ఆయన కూడా డిజైన్ చేశాడు. ఆ విషయాన్ని చెప్పాలి సంఘానికి. సంఘంలో చెప్తున్నప్పుడు విశ్వాసి ఎంచుకుంటాడు ఏంటంటే, నేను యేసుక్రీస్తు పాటు కూర్చున్నాను, సమాప్తమైన పనిలో
నేను ఉన్నాను అని ఎంచుకున్నప్పుడు ఆ సమాప్తమైన పనిలో ఆ పని ఆయన జీవితం నెరవేరుతుంది. వీళ్ళు గమనించండి, మనం తొందరపడి విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కార్యాలు ముగించబడ్డాయి. మన కొరకు ఆయన సిలువలో విత్తబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనము కోతకాలంలో ఉన్నాం, మనం కోసుకుంటున్నాం. మనము ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకోవచ్చు అనే నిరీక్షణ మనము కలిగి ఉండవలసిన వారు అనుకుంటున్న ప్రియులారా, ఈ వాక్యం విన్న ప్రియులందరికీ వందనాలు. ఈ యొక్క తలంపుల్ని మీరు అభ్యాసం చేయండి, వీటి అందు మీరు మనస్కరించండి, వీటి తలపోసుకుంటూ మరి ఉండవలసిందిగా ప్రోపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఇప్పటికి ముగింపు చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వర్తమానము ప్రియులందరికీ ఆశీర్వాదకరంగా మీరే ఉంచమని నా తండ్రి ఇంతమంది వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఇంకా మా విశ్రాంతిని అనుభవించడం మీరు కృప చూపించండి, బలపరచండి. ఇంతవరకు మీకు సహాయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ప్రతిరోజు వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన సహాయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీకు సమస్త మహిమగంత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రియులందరూ వందనాలండి. అందరికీ వందనాలు.